ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా 139.60 దగ్గర ట్రేడ్ తీసుకున్నా. 25,000 150 పుట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. నేను 2 చార్ట్స్ పెట్టి మీకు చూపిస్తా. ప్రీమియంలో 25,150. ఓకే, నేను ఇంద మనీలోనే తీసుకున్నా. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకున్నా నేను. దీనికి స్టాప్ లాస్ వచ్చేసి 17 పాయింట్స్ అవుతుంది. టార్గెట్ 1:2 పెట్టేస్తున్నా. ఓకే, ఇక్కడ ఈ పాయింట్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ దీన్ని క్రాస్ చేస్తుంటే పెట్టాలి. అయినా కొంచెం లేట్ ఎంట్రీ అయింది. దానికంటే ముందు నాకు 2 మినిట్స్లోనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్లో నాకు వచ్చింది. బట్ అక్కడ నాకు అక్కడ నుండి వెళ్తుందా లేదా అని వెయిట్ చేసిన. నేను ఆ ట్రెండ్ లైన్ క్రాస్ చేస్తుంటుంటే నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఆల్రెడీ 10 పాయింట్స్ మూమెంట్ వచ్చి పైకి వెళ్ళింది. ఇక్కడ తీసుకొని ఉంటే 5 పాయింట్సే స్టాప్ లాస్ ఉంటుండే. ఇంకా సేమ్ సెటప్ 5 మినిట్స్లో కూడా వచ్చింది. అందుకనే నేను మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. సేమ్ టైం ఇంకా ట్రెండ్ లైన్ క్రాస్ అవుతుందని ట్రేడ్ తీసుకున్నా.
ఓకే, ఫైనల్లీ ఇంతసేపు వెయిట్ చేసి ఆ జోన్ని క్రాస్ చేసింది. ఓకే, 1000, 1100. ఓకే, 25,000 క్రాస్ చేస్తుందని అనుకుంటున్నా నేను. 25,000 క్రాస్ చేస్తే ఇంకా చాలా మూమెంట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 14. ఓకే, 1500. ఓకే, 16, 17, 1800. ఓకే, ఇండెక్స్లో టార్గెట్ వచ్చింది ఆల్మోస్ట్, బట్ ఇంకా ప్రీమియంలో రాలేదు. నేను ప్రీమియంలో 34 పాయింట్స్కి అలా పెట్టుకున్నా, 1:2. బిగ్ బార్ క్యాండిల్ వచ్చింది. 25,000 క్రాస్ చేస్తుందని అనుకుంటున్నా నేను. 25,000 క్రాస్ అయితే ఇంకా చాలా మూమెంట్ కిందికి ఉంటుంది. ఓకే, ఈ వీక్ని మొత్తం క్లియర్ చేసింది ఆల్మోస్ట్. ఇక్ 25,000 క్రాస్ చేస్తుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరికీ ముందుగా సారీ అండి, ఎందుకంటే వీడియో సడన్గా మధ్యలో ఆగిపోయింది, సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. అప్పుడు ఇంకా నేను వీడియో తీయడానికి ఛాన్స్ లేకుండే, అందుకనే నేను ఇంకా అప్పుడు వీడియో మళ్ళీ వీడియో చేయలేదు. ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఎంట్రీ తీసుకున్న పాయింట్ వచ్చేసి 139.60 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా. నేను ఎగ్జిట్ అయినా అది వచ్చేసి 149.05 దగ్గర నేను ఎగ్జిట్ అయినా. యాక్చువల్గా నేను నాకు ఇంకా ఫోన్లో నేను చెక్ చేస్తుంటే నాకు అర్థం కాలేదు సరిగా, ఫోమోలో నేను ఎగ్జిట్ అయిపోయినా. బట్ ఇక్కడ నేను అనుకున్న టార్గెట్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. చూడండి, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ అచీవ్ అయింది. నేను అప్పుడు నేను అనుకున్న టైంలో 25,000 క్రాస్ అవుతుంది అని అన్నా కదా, సేమ్ 25,000 క్రాస్ అయింది. నాకు ఇక్కడ 25,000 ఎందుకు క్రాస్ అవుతుంది అని అనిపించింది అని అంటే మీకు ఒకసారి చూపిస్తా చార్ట్లో. నేను ఎందుకు తీసుకున్నాను ఈ పాయింట్లో అని మీకు రీజన్ చెప్తా. నాకు ఎందుకు డౌన్ ఉంటుంది అనిపించింది అంటే, నేను ముందుగా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిన 1 అవర్ టైం ఫ్రేమ్లో టచ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అని నేను అనుకున్నా. అప్పుడు మీకు ఒక వీడియోలో కూడా చెప్పిన. అయితే ఇంకా 1 డే టైం ఫ్రేమ్లో కూడా ఈ ప్రైస్ అనేది 20 SMAకి కొంచెం లాంగ్ ఉండే, అందుకని ఈరోజు మార్నింగ్ దీన్ని టచ్ చేయడానికి వస్తుందేమో అని నాకు అనిపించింది. నా వ్యూ డౌన్ సైడే ఉండే, అందుకనే నేను డౌన్ సైడ్ నాకు ఎక్కడైతే ఆపర్చునిటీ దొరికిందో నేను అక్కడ ట్రేడ్ తీసుకున్నా. 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నా ఈరోజు నేను. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్నా, గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తున్నా, రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా 20 SMA దగ్గర. ఓకే, ఫస్ట్ టార్గెట్ నాది ఇక్కడి వరకు ఉండే, ఈ డే ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ డేలో వరకు నాది టార్గెట్ ఉండే 25,000 క్రాస్ చేస్తుంది అనిపించింది. దాని తర్వాత క్రాస్ చేసి 1 డే టైం ఫ్రేమ్లో 20 టచ్ చేసే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా. అంటే నాకు ప్రీమియంలో నేనైతే ఎన్ని పాయింట్స్ అయితే అనుకున్నానో ఆ టార్గెట్ వరకు వెయిట్ చేద్దాం అనుకున్నా. బట్ నా సిస్టమ్ షట్ డౌన్ అయిపోవడం వల్ల నాకు ఫోన్లో కొంచెం ఫోమోలో నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. బట్ టార్గెట్ వచ్చింది, ఇక్కడ చూడండి మీరు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇందులో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పాయింట్లో నేను తీసుకున్నా, ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయినా.
ఆల్మోస్ట్ 1 అవర్ 6 మినిట్స్ వెయిట్ చేసిన ఈ ట్రైన్లో నేను 700 బుక్ చేసుకున్నా. ఇక్కడ ఈ ప్లేస్లో 149.05 దగ్గర నేను బుక్ చేసుకున్నా. ఇందులో నాకు 700 వచ్చింది. బట్ అది నేను అక్కడ ఫోమోలో బుక్ చేసిన ఓకే, కానీ నేను అనుకున్న టార్గెట్ అయితే ఏదైతే ఉందో నా వ్యూ ప్రకారం, ఫస్ట్ నేను అనుకున్న వ్యూ ప్రకారం 34 పాయింట్స్ అనుకున్నా, 34 పాయింట్స్ 1:2 అనుకున్నా, 1:2 వచ్చింది. దానికి నేను హ్యాపీ. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.